నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. ఏడాదిలో ఎంత మార్పు! గతేడాది టెస్టుల్లో నెంబర్ 1, ఇప్పుడు అట్టడుగున స్థానం. వరుసగా 9 ఏళ్ల పాటు ప్రపంచాన్ని శాసించిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి ఉద్దండ జట్లను మట్టి కరిపించి పులిలా నిలిచిన మన వాళ్ళు ఇప్పుడు పిల్లిలా తోకముడుస్తున్నారు. గ్రౌండ్లోకి దిగగానే పెవిలియన్ ఎక్కడుందో వెతుక్కుంటూ వరుసగా క్యూ కడుతున్నారు. టెస్టుల్లో ఇటీవల న్యూజిలాండ్ చేతిలో 0-3తో క్లీన్ స్వీప్ అయిన భారత్ తాజాగా దక్షిణాఫ్రికా చేతిలోనూ 0-2తో క్లీన్ స్వీప్ అయింది. భారత జట్టు పతనానికి కారకులెవరు అంటే అన్ని వేళ్లు కోచ్ గంభీర్ వైపే చూపుతున్నాయి. ఇక గంభీర్కు చీఫ్ కోచ్గా గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చిందని, అతని స్థానాన్ని తెలుగోడితో నింపాలని బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఉద్దండ క్రికెటర్లకు గంభీర్ పొగబెట్టాడని, అందుకే వాళ్ళు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారని క్రికెట్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మహమ్మద్ షమి, సంజు శాంసన్, అక్షర్ పటేల్, రియాన్ పరాగ్ వంటి టాలెంటెడ్ ప్లేయర్లకు అనుభవంతో పాటు మంచి ఫామ్లో ఉన్నప్పటికీ వాళ్లను పక్కన పెట్టడంలోనూ గంభీర్ హస్తం ఉందంటున్నారు. శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ గాయాల వల్ల జట్టుకు దూరం అవడం, అనుభవం లేని ఆటగాళ్లతో బలమైన దక్షిణాఫ్రికాను ఎదుర్కోలేక భారత జట్టు చతికిల పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫామ్లో ఉన్న ఆటగాళ్లను బయటపెట్టడం, అనుభవజ్ఞులైన బౌలర్లను చివరి నిమిషంలో మార్చడం అనేది ప్లేయర్ల ఫామ్ను దెబ్బతీసింది. బ్యాటింగ్ ఆర్డర్లో గందరగోళం, బౌలింగ్ కాంబినేషన్లో అసమతుల్యత వంటి కారణాలతో జట్టు మొత్తం మూమెంటాన్ని కోల్పోయింది. 3వ స్థానంలో, 5వ స్థానంలో బ్యాటింగ్కు ఎవరిని పంపాలన్న విషయంలోనూ చివరి వరకు స్పష్టత లేకపోవడంతో బ్యాట్స్మెన్ ఆత్మవిశ్వాసం కోల్పోయారు. స్థిరత్వం కోల్పోయి రన్ ఫ్లో దెబ్బతిని కీలక సెషన్స్లో వికెట్లు సమర్పించుకున్నారు ప్లేయర్లు. ఓవైపు దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడుతుంటే ఫీల్డింగ్ను గంభీర్ పూర్తి రక్షణాత్మక ధోరణిలో అమర్చడం విమర్శలకు దారితీసింది. ఎడ్జ్ బంతులను క్యాచ్లుగా మార్చలేకపోవడంతో ప్రత్యర్థి జట్టుపై ప్రెషర్ బిల్డ్ చేయలేకపోయారు. ఫామ్లో లేని బౌలర్లతో ఎక్కువ ఓవర్లు వేయించడం, రిథంలో ఉన్న బౌలర్లకు బ్రేక్ ఇవ్వడం, దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్కు తగ్గ ఫీల్డింగ్ రూపొందించలేక ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్స్ చేసే ఛాన్స్ ఇచ్చారు. 2024లో భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ గైడెన్స్లో 19 టెస్టులు ఆడిన భారత జట్టు 10లో ఓడిపోయింది. 7 మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. 2 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఈ పేలవ ప్రదర్శన కారణంగా గంభీర్ను టెస్టులకు దూరంగా ఉంచాల్సిన సమయం ఆసన్నమైందని బీసీసీఐ భావిస్తోంది. టెస్ట్ కోచ్ బాధ్యతలను గంభీర్ నుంచి తప్పించి సమర్థుడైన మరొకరికి ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ఈ రేసులో హైదరాబాద్కు చెందిన తెలుగువాడు వివిఎస్ లక్ష్మణ్ ముందు వరుసలో ఉన్నాడు. ప్రస్తుతం బీసీసీఐ చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో హెడ్ ఆఫ్ క్రికెట్గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్ గతంలో జట్టుతో గంభీర్ లేని సమయంలో తాత్కాలిక కోచ్గా సేవలందించారు. ఆ అనుభవానికి తోడు టెస్టులో సమర్థుడైన ఆటగాడిగా గుర్తింపు సంపాదించడం లక్ష్మణ్కు ప్లస్ పాయింట్. గంభీర్ను మార్చాలని బీసీసీఐ నిర్ణయిస్తే లక్ష్మణ్ మొదటి ఛాన్స్ అవుతాడని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూడాలి మరి మనోడికి ఛాన్స్ ఎప్పుడు దక్కుతుందో అనేది.